ఇదే బ్రాహ్మ వివాహం అన్ని కులాల వాళ్ళకి కామన్నా? అసలు ఈ కుల వ్యవస్థ అనేది గుడ్ థింగా బ్యాడ్ థింగా? పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి గుణకర్మ విభాగశః మనకి ఈ జన్మలో ఒక వర్ణము అనేది ఏర్పడుతోంది అనే విషయాన్ని మనకి శంకరాచార్యులు వారు తమ భాష్యాల్లో తెలియజేశారు. ఓకే, మరి వేదానికి మిగతా వాళ్ళందరూ దూరం అయిపోయారు కదా, ఇది అన్యాయం కదా అనే ఒక ప్రశ్న మనందరికీ కూడా తలెత్తుతుంది. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని వాళ్ళు దానికి ఓరియంట్ చేసుకోకపోతే వేద అధ్యయనము, ఆ వేదాధ్యయనం యొక్క పరమ తాత్పర్యము రక్షింపబడవు. మై నెక్స్ట్ క్వశ్చన్, మీరు ఏమన్నారంటే స్నాతకం చేస్తారు, అంతకుముందే ఉపనయనం చేస్తారు, ఇవన్నీ అన్నారు. కానీ ఇది ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో ఓన్లీ ఫర్ సర్టన్ కాస్టే అదంతా జరుగుతుంది. సో 2 క్వశ్చన్స్. ఒకటి, ఇదే బ్రాహ్మ వివాహం అన్ని కులాల వాళ్ళకి కామన్నా? అసలు ఈ కుల వ్యవస్థ అనేది గుడ్ థింగా బ్యాడ్ థింగా? ఎందుకంటే నేను కాలేజీలో ఉన్న డేస్లో మా అందరి కోరిక ఎలా ఉండాలంటే ఈ కుల వ్యవస్థ నాశనం అయిపోవాలి, అసలు ఇలాంటి డివిజన్స్ ఏమి ఉండకూడదు, మనందరం భారతీయులం, మనందరం సనాతనలో, ఇలాంటి ఒక మూమెంట్ లాగా ఉండింది అప్పుడు. కోర్స్ ఇప్పుడు కొంచెం పరిణితి వచ్చిన తర్వాత కొంచెం తెలుస్తున్నాయి. కానీ వివాహం విషయానికి వస్తే అన్ని కులాల వాళ్ళకి బ్రాహ్మ వివాహం ఉందా? సెకండ్ క్వశ్చన్, అందులో మరి ఇప్పుడు ఉపనయనం అందరికీ ఉండేదా, ఉండాలా? అదొకటి. వాట్ అబౌట్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్? మళ్ళీ 3 క్వశ్చన్స్ పక్కన పెడదాము. ఫస్ట్ అయితే ఇది చెప్పండి, ఉపనయనం అని మరి ఇందాక అన్నారు కదా, సో అది ఓన్లీ బ్రాహ్మణులకనే ఉంది. నేను దానికంటే ముందర నుంచి కొంచెం వస్తాయి. క్యాస్ట్ అనే ఒక పదం, కులం అనే పదం, అక్కడి నుంచి వస్తాను. ఓకే, ఈ క్యాస్ట్, కులం ఈ రెండు కూడా మధ్యలో వచ్చినటువంటి వ్యవస్థలు. ఓకే, ఎందుకంటే ఇంగ్లీష్లో మీరు చూసిన క్యాస్ట్ అనే పదాన్ని వాళ్ళు క్లాసిఫై చేసుకోవడానికి, వాళ్ళకి అనుగుణంగా సొసైటీని సరిగ్గా రూల్ చేసుకోవడానికి వాళ్ళు తెచ్చినటువంటి ఒక క్లాసిఫికేషన్. కులము అనేది కూడా ఇంచుమించు నిజానికి వంశము అని అర్థం అండి. కులము అంటే వంశము అని అర్థం. ఇది నా కులము అంటే ఇది నా వంశము అని అర్థం. అంటే ఉదాహరణకి మా ఇంటి పేరు జమ్మలమడక. జమ్మలమడక అనేది నా కులం నిజానికి. అంటే అకార్డింగ్ టు ది ఎటిమాలజీ వెళ్తే కులము అనేదానికి వంశము అని అర్థం. ఓకే, సో దానికి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న దానికి సంబంధం లేదు. అవును. మరి దేనికి సంబంధం ఉంది అంటే వర్ణము అనే దానికి సంబంధం ఉంది. వర్ణం. సో ఈ వర్ణము అనే దాని గురించి స్పష్టంగా మనకి తెలుస్తున్న విషయం ఏంటంటే గుణకర్మ విభాగశః, అంటే పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి గుణకర్మ విభాగశః మనకి ఈ జన్మలో ఒక వర్ణము అనేది ఏర్పడుతోంది అనే విషయాన్ని మనకి శంకరాచార్యులు వారు తమ భాష్యాల్లో తెలియజేశారు. ఓకే, సో మరి ఈ వర్ణ వ్యవస్థని ఎందుకు ఏర్పరచుకున్నారు? ఎందుకంటే మనం మాట్లాడుకుంటే మనుషులందరికీ కూడా మరి ఒకటే పరమ లక్ష్యం. దాన్ని మనం మోక్షము అని మామూలుగా చెప్పుకుంటున్నాం. మొదట్లో మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సెల్ఫ్ రియలైజేషన్, టోటల్ సెల్ఫ్ రియలైజేషన్ అనేటట్టుగా మనం దానికి అర్థం చెప్పుకున్నాం. మరి ఇది వర్ణానికి అనుగుణంగా మారిపోతుందా? బ్రాహ్మడికి మోక్షం వేరు, వైశ్యుడికి మోక్షం వేరు, క్షత్రియుడికి మోక్షం వేరు, అలా ఏం ఉండదు కదా. అందరికీ లక్ష్యం ఒకటే. మరి లక్ష్యం ఒకటే అయినప్పుడు వాళ్ళ సంస్కారాలు డిఫరెంట్గా ఎందుకు ఉంటాయి? సో ఇంచుమించు అందరికీ కూడా అన్ని వర్ణాలలో ఉన్న వాళ్ళకి కూడా సంస్కారాలు అట్లనే ఉంటాయి. ఓకే, కానీ దీనిలో ఉపనయనము అనే దాని గురించి మనం సరిగ్గా అర్థం చేసుకుంటే మిగతావి ఇంకొంచెం బాగా అర్థం. ఉపనయనం అంటే జ్ఞానానికి దగ్గరగా వెళ్ళడం అని అర్థం అండి. వైశ్యుల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటి అని అంటే ఈ సమాజంలో సంపద సరిసమానంగా ఉండేటట్టుగా చూడడం. అంటే సమాజంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మనుషులందరూ కూడా ధార్మికంగా జీవించడానికి కొంత సంపద కావాలి. ఆ సంపదని సృష్టించడము, దాన్ని పరిరక్షించడము అనేది వైశ్యుల యొక్క ప్రధానమైన లక్ష్యం. మరి క్షత్రియుల యొక్క ప్రధానమైన లక్ష్యం ఏమిటి అంటే ఈ ధర్మము ఇవన్నీ సరిగ్గా ఆచరింపబడుతున్నాయా లేదా వాటిని పరిరక్షించుకోవడం, ప్రొటెక్షన్ అనేది వాళ్ళ ప్రధానమైనటువంటి లక్ష్యం. మరి శూద్రుల యొక్క ప్రధానమైన లక్ష్యం ఏమిటి అంటే ఎవరైతే సమాజం కోసం తమ
ప్రధానమైనటువంటి శక్తుల్ని వినియోగిస్తున్నారో వాళ్ళకి అనుగుణంగా సపోర్ట్ సిస్టమ్గా ఉండడం, సపోర్టివ్గా ఉండడం అనేది శూద్రుల యొక్క లక్ష్యంగా ఏర్పరచుకున్నారు. సో దీనిలో జ్ఞానమే ప్రధానంగా ఉన్నవాళ్ళు బ్రాహ్మణులు. కాబట్టి ఈ సంస్కారాల యొక్క తాదాత్మ్య స్థితి లేదా ఈ సంస్కారాల యొక్క తారాస్థాయి మీకు బ్రాహ్మణ వర్ణం యొక్క సంస్కారాల్లో కనిపిస్తాయి అన్నమాట. ఇట్లా తారాస్థాయి అంటే అన్ని ఫుల్ డైమెన్షన్, ఆల్ డైమెన్షన్స్లో ఆ సంస్కారం మనకు అక్కడ కనిపిస్తుంది. దాని యొక్క మోస్ట్ ఎలాబరేటెడ్ వర్షన్స్ ఆఫ్ సంస్కార మనకి బ్రాహ్మణ సంస్కారంలో కనిపిస్తుంది. మిగతా సంస్కారాలలో అంత ఎలాబరేషన్ అక్కర్లేదు కాబట్టి, ఎందుకంటే బ్రాహ్మణుడికి మొదటి నుంచి కూడా అగ్నితో సంబంధం ఉంది. అలానే క్షత్రియ వైశ్యులకు కూడా అగ్నితో సంబంధం ఉంది. కానీ ఆఫ్ లేట్ ఇప్పుడు ఏమైందంటే క్షత్రియ వైశ్య వర్ణాలలో అగ్ని సంస్కారం చేస్తున్న వాళ్ళ యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉంది. అది చాలా తక్కువ అయిపోతుంది. ఎందుకంటే అగ్నిని పరిరక్షించుకోవాలి అని అంటే ఇంట్లో చాలా పద్ధతులు ఫాలో అవ్వాలి, వాడి జీవితంలో కూడా వాడు చాలా పద్ధతుల్ని ఫాలో అవుతూ ఉండాలి. కాబట్టి ఇప్పుడు నగర జీవితంలో ఇప్పుడు క్షత్రియులు కానీ వైశ్యులు కానీ మిగతా వాళ్ళు కానీ దాన్ని పరిరక్షించుకోవడం కష్టం కాబట్టి అగ్నిని వదిలేశారు. అగ్నిని ఎప్పుడైతే వదిలేశారో అప్పుడు సహజంగానే వేదానికి వాళ్ళు దూరం అయ్యారు. అందుకనే మనకి సమాజంలో ఇప్పుడు వేదం చదువుకున్నవాడు అనగానే బ్రాహ్మణులు మాత్రమే కనిపిస్తున్నారు, కానీ మనకి వైశ్యులు కానీ క్షత్రియులు కానీ కనిపించట్లేదు. ఓకే, మొదటి నుంచి కూడా శూద్రులు వేదాధ్యయనం నుంచి కొంచెం దూరంగానే ఉన్నారు. ఎందుకు అంటే మళ్ళీ ఇందాక చెప్పిన ఇదే, ఆ వేదాధ్యయనం చేయడానికి ఏవేవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో, ఎలాగైతే ఫుల్ ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్ లేకపోతే అది రన్ అవ్వదు. అంటే ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని వాళ్ళు దానికి ఓరియంట్ చేసుకోకపోతే వేద అధ్యయనము, ఆ వేదాధ్యయనము యొక్క పరమ తాత్పర్యము రక్షింపబడవు. సో ఈ రకంగా పూర్తిగా తమని తాము ఓరియంట్ చేసుకున్నప్పుడు మిగతా పనులకి వాళ్ళు తమ దృష్టిని సారించడం కష్టంగా ఉంది. కాబట్టి క్రమక్రమంగా అలాగ తమని తాము వేదానికి ఓరియంట్ చేసుకుంటున్న వాళ్ళ యొక్క సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. దీనిలో ఇలా ఉంటూ ఉండగా మరి వేదానికి మిగతా వాళ్ళందరూ దూరం అయిపోయారు కదా, ఇది అన్యాయం కదా అనే ఒక ప్రశ్న మనందరికీ కూడా తలెత్తుతుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు ఈ రోజున మన ధర్మము ఇంత దృఢంగా నిలబడిందంటే దానికి కారణం వేదమే. మరి ఆ వేదానికి మిగతా వాళ్ళందరినీ మీరు దూరం చేసేస్తున్నారు కదా, ఓన్లీ బ్రాహ్మణులకే వేదాధ్యయనం చెప్తే మిగతా వాళ్ళని అన్యాయం చేసినట్టు కదా అని అంటే నిజానికి ఆ అన్యాయం ఏమీ జరగల. ఎందుకంటే వేదము యొక్క ప్రధానమైన సారము, వేదము యొక్క ప్రయోజనాలు ఇవన్నీ కూడా చాలా సులభమైనటువంటి రీతిలో పురాణ ఇతిహాసాల్లో నిక్షిప్తం చేయబడ్డాయి. అలానే మన కర్మకాండ ఏదైతే ఉన్నదో, ఇందాక నేను చెప్పినటువంటి అన్ని సంస్కారాలు కూడా పురాణోక్తంగా చేసుకునే వెసులుబాటు కూడా మన పెద్దలు మనకి కల్పించారు. అంటే గర్భాధానం మొదలుకొని అక్షరాభ్యాసము, నామకరణ మొదలుకొని అన్ని, ఉపనయనము, ఇంకా స్నాతకము, వివాహము అన్నీ కూడా పురాణోక్తంగా చేసే వెసులుబాటు చెప్పారనమాట. పురాణోక్తంగా చేయడం అంటే ఏంటి అంటే ఈ వేదము యొక్క అర్థాన్ని తెలియజేసే ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకంతో ఆ సందర్భంలో ప్రక్రియ నడుస్తుందండి. కాబట్టి ఒక బ్రాహ్మ వివాహాన్ని మనం వేదమంత్రాలతో చేస్తే ఎలాగైతే ఉంటుందో ఆ అన్ని అంశాలు కూడా మనకి పురాణోక్తంగా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కాబట్టి అన్ని వర్ణాల వాళ్ళు కూడా అన్ని సంస్కారాలు చేసుకోవచ్చు. బ్రాహ్మ వివాహంలో ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యాలన్నీ పొందడానికి వీళ్ళని మనం ఓరియంట్ చేయొచ్చు. అందరినీ కూడా ఓరియంట్ చేయడానికి మన దగ్గర వెసులుబాటు ఉందన్నమాట. కాబట్టి ఓకే, ఇది అర్థమైంది. మరి ఇంటర్ కాస్ట్ కాదు, ఇంటర్ వర్ణ మ్యారేజ్ మీద ఏంటి మనం ఎలా ఆలోచించాలి? ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఇది జరుగుతుంది, ప్రెవలెంట్గా ఉంది, కామన్గా ఉంది. ఈ వర్ణాంతర వివాహాన్ని గురించి మనకి ధర్మశాస్త్రాల్లో బోల్డ్ చోట్ల చెప్తూనే ఉన్నారు. ఇదేమీ ఇప్పుడే కొత్త కాదు. కాబట్టి ధర్మశాస్త్రంలో దీని గురించి అనులోమ ప్రతిలోమ వివాహము అనే ప్రకరణంలో చాలా ప్రస్ఫుటంగా చెప్పారు. ఇప్పుడు
తమని తాము జ్ఞానం వైపు మాత్రమే ఓరియంట్ చేసుకున్న వాళ్ళు, దాని మీదే ఫోకస్డ్గా ఉన్నవాళ్ళు ఋషులు ఎలా చెప్పారో అలానే తమ జీవితాన్ని నడిపించుకోవాలి అని అనుకున్న వాళ్ళ కోసం ఫస్ట్ రికమెండేషన్ ఏం చెప్పారంటే, మీరు ఏ వర్ణానికి చెందిన వాళ్ళైతే అయ్యారో అదే వర్ణానికి చెందినటువంటి స్త్రీని మీరు వివాహం ఆడడం మంచిది. మీ వర్ణానికి చెందినటువంటి వరుడికే మీ కన్యను దానంగా ఇవ్వడం మంచిది అని ఋషులు ఫస్ట్ రికమెండేషన్గా చెప్పారు. దానివల్ల చాలా వెసులుబాట్లు ఉన్నాయండి. అంటే సమానమైనటువంటి వర్ణంలోనే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా వివాహం చేసుకుంటే అటువైపు తల్లిదండ్రులు ఇటువైపు తల్లిదండ్రులు కూడా అదే లక్ష్యం కోసం పాటుపడుతూ ఉండడం వలన బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలానే బోల్డ్ అంతా ప్రక్రియలలో వైషమ్యం ఉండదు. అంటే వీడు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాడు అనేదానికి ఒక ప్రస్ఫుటమైన ఉదాహరణ మన ఎదురుకుండానే ఉంటుంది. అలానే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అనే దానిలో కూడా మన దగ్గర ఒక అంటే డీటెయిల్స్లోకి వెళ్తే సేమ్ ప్రాబ్లమ్స్ రాకపోవచ్చు, కానీ సిమిలర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి వాటికి సొల్యూషన్స్ ఏమిటి, ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే కుటుంబాలలో ఉండడం వల్ల అందరూ కలిసి ఒక లక్ష్యం వైపు నడుస్తున్నట్టు ఒక టీమ్ ఎఫర్ట్, ఒక సరైనటువంటి టీమ్ ఎఫర్ట్తో ఆ లక్ష్యం వైపు అందరూ వెళ్తున్నటువంటి ఒక భావన ఉంటుంది. ఇప్పుడు వేరే వేరే వర్ణాలలో నుంచి వచ్చినప్పుడు తరతరాలుగా కూడా వాళ్ళ యొక్క ఏమనాలి జినెటిక్ మెమొరియా, దాన్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ సహజంగా కొన్ని ఒక టిల్ట్ ఒకవైపు వాళ్ళకి చాలా సులభంగా ఉంటుంది, ఇంకోవైపు కొంచెం కష్టంగా ఉంటుంది. అది అందరం మనం గమనిస్తూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్షత్రియ వర్ణాలలో ఉన్న వాళ్ళకి సహజంగానే ఒక రాజసికమైనటువంటి ప్రవృత్తి ఉంటూ ఉంటుంది. వాళ్ళని ఎవరైనా ఇంత చిన్న మాట అన్నా కూడా వాళ్ళు పడలేరు. అలానే వాళ్ళ శరీర దార్ఢ్యత వైపు వాళ్ళకి ఒక దృష్టి ఉండడము, ఇవన్నీ ఉంటాయి. అలానే తరతరాలుగా వైశ్య వర్ణంలో ఉన్న వాళ్ళకి డబ్బు గురించి కానీ, దాన్ని ఎలా మల్టిప్లై చేయాలనే దాని గురించి కానీ, తక్కువ డబ్బుతో ఎక్కువ ఎఫెక్టివ్ వర్క్ ఎలా చేయాలనే దాని మీద కానీ ఎక్కువ ఓరియంటేషన్ ఇవ్వాల్సిన అవసరం రాదు. అలానే ఎలా చదువుకోవాలి, చదువు మీద మాత్రమే దృష్టి పెడుతూ ఎలా ముందరికి వెళ్ళాలి, ఈ వరల్డ్లీ అఫైర్స్ కంటే బియాండ్ ఏదో ఉన్నది అనే విషయంలో కానీ సహజంగా ఎక్కువ శాతం బ్రాహ్మణుల్ని మనం ఎక్కువ ఓరియంట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఆల్రెడీ కొంచెం తెలుసేమో అనిపించినట్టుగా మనకి శాంపుల్స్ లోకంలో కనిపిస్తుంటారు. ఎప్పుడు ఎక్స్ట్రాడినరీ సందర్భాలు, ఎక్సెప్షన్స్ ఉంటూనే ఉంటాయి. కానీ ఫ్రేమ్వర్క్ తయారు చేసేటప్పుడు జనరలైజ్డ్గా తీసుకునే ఫ్రేమ్వర్క్స్ తయారు చేస్తారు. కాబట్టి ఈ జనరలైజ్డ్గా తీసుకున్నప్పుడు బ్రాహ్మణులతో వివాహం చేసుకున్నప్పుడు వాళ్ళ లక్ష్యాలని వాళ్ళు మరింత తొందరగా సాధించగలుగుతారు. అలానే బ్రాహ్మణుడి మీద ఉన్నటువంటి బాధ్యతలు నిజానికి క్షత్రియ వైశ్య శూద్రుల విషయంలో ఇంకా ఎక్కువ ఉంది. క్షత్రియుల మీద ఎంత బాధ్యత అయితే ఉందో దానికంటే ఎక్కువ బాధ్యత బ్రాహ్మణుడి మీద ఉంది. కాబట్టి తాను సమాజానికి ఎంత చేయవలసిన పని ఉన్నదో అదంతా నిర్వర్తించడానికి తమలో తాము వివాహం చేసుకొని ఒక టీమ్ ఎఫర్ట్గా అందరూ కలిసి ఎదుగుతూ ఉంటే సమాజం కూడా చాలా బాగా ఔన్నత్యంలోకి వస్తుంది. కాబట్టి మన ఋషులు అలాంటి ఒక వ్యవస్థని ఏర్పరిచారు. కానీ ఈ వర్ణాంతర వివాహము అనేది ఎప్పటి నుంచి ఉన్నదే. దానికి సమాధానంగా మన వాళ్ళని వెలివేయమని ఏం చెప్పలేదు. వాళ్ళకి తగినటువంటి ధర్మం ఏమిటి, ఇప్పుడు ఇన్ని కేటగిరీస్ ఉంటే ఇప్పుడు వర్ణాంతర వివాహం చేసుకున్న వాళ్ళు ఏ కేటగిరీలోకి వస్తారు, వాళ్ళ సంస్కారాలని మనం ఎలాగ నిర్వర్తించాలి ఇత్యాదులన్నీ కూడా మనకి వివాహ వ్యవస్థలో కానీ మిగతా చోట్ల కానీ స్పష్టంగా చెప్పబడ్డాయి. ఓకే, అయితే ఇప్పుడు కొన్ని బ్రాహ్మ వివాహం అర్థమైంది. బ్రాహ్మ వివాహం ఎందుకు మోస్ట్ పాపులర్ వివాహం అయిందో అర్థమైంది. దాంట్లో అసలు ఫస్ట్ వివాహం చేసుకోవాలా ఈ అమ్మాయి అబ్బాయి అని ఎలా పరికించాలి అనే విషయాల్లో కొన్ని కండిషన్స్ అర్థమైనాయి. ఈ స్పెషల్ వెహికల్ వాళ్ళు ఎక్కింది ఎటువంటి మైల్ స్టోన్స్ దాటుకుంటూ వెళ్ళడానికి, ఈ రుణాలు 3 తీర్చుకుంటూ అల్టిమేట్ వెళ్ళడానికి అని అర్థమైంది. ఇవన్నీ అర్థమయ్యాయి కదా. ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్ సినారియోలో కొన్ని క్వశ్చన్స్. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కానీ ఈ బ్రాహ్మ వివాహం గురించి తెలుసుకున్న వాళ్ళు కానీ ఇప్పుడే ఫస్ట్ టైం తెలుసుకున్న వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. అంటే వాళ్ళకి తెలియదు, మామూలుగా ఇదే బ్రాహ్మ వివాహ ప్రక్రియలో వాళ్ళ పెళ్లి జరిగిపోయింది, కానీ వాళ్ళకి ఆ టైంలో ఇదంతా ఎవరు చెప్పలేదు. ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, కొంతమందికి పిల్లలు పుట్టారు, కొంతమందికి పుట్టలేదు, కొంతమంది పిల్లలు వద్దనుకున్నారు కాబట్టి పుట్టలేదు, కొంతమంది కావాలనుకున్నారు కానీ పుట్టలేదు.
ఇలా రకరకాలుగా అయి ఉండొచ్చు, రైట్? అందరి సిచ్యువేషన్స్ డిఫరెంట్. ఇప్పుడు ఈ వీడియో చూసిన నెక్స్ట్ డే నుంచి కానీ ఆ నెక్స్ట్ క్షణం నుంచి కానీ ఆ దంపతులు ఏం చేయాలి? అంటే ఈ కమిట్మెంట్ అప్పట్లో ఆ రోజు మనం ఇచ్చాము అనేది తెలియదు, అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలిసింది. సో ప్రాక్టికల్గా వాళ్ళు ఏం చేయాలి? ఎందుకంటే ఈరోజు డే టు డే లైఫ్ ఎలా ఉంది? మీరు అగ్ని సంబంధం అన్నారు, అవన్నీ చాలా చాలా దూరం, పెద్ద పెద్ద మాటలు. అవి చాలా బ్రాహ్మణ కుటుంబాల్లో కూడా అసలు అది ఎక్కడ కనిపించట్లా, చాలా రేరేమో. అండ్ మీరు ఇందాక ఒక మాట అన్నారు, మనం ఇందాక ఈ బ్రాహ్మ వివాహంలోకి వచ్చిన వాళ్ళందరూ ఇట్ ఈస్ అబౌట్ గివింగ్ అన్నారు. అంటే మనం సొసైటీకి మంచి సంతానం ఇవ్వాలి, మనం మన చుట్టూ దేవతలకి మంచి పూజను ఇవ్వాలి, అన్నీ ఇవ్వడం గురించి అన్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్ ఈజ్ ఆల్ అబౌట్ టేకింగే. అంటే ఎక్కువ కపుల్స్ ఏం ఫోకస్ చేస్తున్నారు? మనం ఎలాగా సెక్యూర్ అవ్వాలి, మన పిల్లలకి ఎలా మంచి స్కూల్లో వేయాలి, మనం ఎలా కొంచెం ఆస్తులు పెంచుకోవాలి, వాళ్ళ ఫోకస్ దాని మీద ఉంది. అండ్ సిన్సియర్గా వాళ్ళు దాని మీద వర్క్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు అన్యోన్యంగానే ఉన్నారు, ఆ గోల్ వైపు వాళ్ళు అన్యోన్యంగానే ఉన్నారు. అలా అని చెప్పి భక్తి లేదని ఏం కాదు, భక్తి ఉంది. తదుపరి భాగం వచ్చే ఎపిసోడ్లో చూడండి.